ఏమే మొత్తం లవ్ యూ డార్లింగ్. చెప్పండి. నీకు ఇంటి బాడీ కడతా, కరెంట్ బిల్లు కడతా, ఇంట్లో సరుకులన్నీ తెచ్చిస్తా. కానీ నువ్వు ఎవరిని చూసుకోకే. చాలా ఇష్టం. ఏమైంది? ఏందోనే గుడు కూడా అంటుంది పొద్దున్న నుంచి. చెప్తుంది మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఏం బేదలు పట్టుకున్నాయి నాకు. ఏమి ఇప్పుడు? అమ్మా తల్లి, నిన్ను చూద్దామని వస్తుంది. ఏమేమో చెప్తుంది. వస్తానండి, అక్కడికి వెళ్ళి వస్తాను. జాగ్రత్తగా వాకిలేసుకో, ఎవరిని చూసుకోకి. అబ్బా ఏం విశేషాలు? ఏం లేదు సర్పంచ్. ఏం ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఇడిచినావు? ఏం ఒక పంచాయతీలు పట్టడం లేదబ్బా. ఏం చేస్తాం, ఇంక కొంపలు ఉంటే ఆ పిల్లం కాడ తట్టుకోలేక ఏదో బయటకు వచ్చి కూర్చుంటున్నా. చెప్పు ఏమి విశేషమా? ఏం లేదు సర్పంచ్, లెట్రిన్ గుంతన్న తోగించుకుందాం అని చెప్పి. లెట్రిన్ గుంత తోగించుకుంటావా? లెట్రిన్ కట్టించుకున్నంత పెద్దోడైనావా నువ్వు? ఏం గవర్నమెంట్ వస్తా ఉందని అయిపోయినా ఎరువు అవుతుందంటే ఇంట్లో కాడ కొంపల కాడ లెట్రిన్లు కట్టించుకుంటామంటారు. సర్లే కట్టించుకుందావు గానీ దానికి పంచాయతీ బోర్డుకి ఇంత కట్టాలా, తర్వాత ఊరి సర్పంచ్ గా నా సంతకం ఉండాలా. నేను సంతకం చేయాల దానిపైన అంటే నాకు 10,000 ఇవ్వాల. కాదు సర్పంచ్, ప్రతి ఒక్కటి నీకే కావాలా సర్పంచ్? ఇప్పుడు చూడు, మన ఆ పింఛన్ కంటివి ఒక నెల పింఛన్ తీసుకుంటివి, ఆడ స్థలం అంటివి అది గంగలో కలిపిడిస్తావు. ఆడపాప మొగదిక్కు లేని ఆడపాపకి ఇచ్చినావు. ఆడేమో పెద్దగా తోలుకొని పోయి మట్టి పని చేసి ఆడ 200 రూపాయలు బొక్క పెట్టిస్తుంది. అంత కాదు, ఇట్లా లుచ్చా పనులు చేసుకుంటూ ఉంటే వచ్చేసారి మళ్ళీ ఎవరు సర్పంచ్ చేస్తారు నీకే? రెండు మంచి పనులు చెయ్యి. చూడబ్బా, జీవితానికి గ్యారంటీ లేదు. ఇంకా పుట్టుకోసలో నా సర్పంచ్ పదవికి గ్యారంటీ ఉంటుందా? ఏం పెట్టినవని తెచ్చుకోవద్దా? మేమేం తెచ్చుకోవద్దా? ఏం మేము సర్పంచ్ అయిన తర్వాత ఉంటావా కొన్ని? అదే పంటగా ఉంది. ఏ ముద్దు, ఏ ముద్దు, ఎందుకు వచ్చావు? ముద్దు ఎందుకు వచ్చావు? నీకోసమే కాదు, ఇక్కడ ఎవరు రాకూడదు, మగ దిక్కు లేని ఈ సంసారం రాకూడదు. నువ్వు నేను అన్నీ చూసుకుంటా కదా, నీకు ఎవరు లేరనే కదా. గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు అన్నీ తెచ్చేస్తా ముద్దు. నువ్వంటే నాకు చాలా ప్రేమ, నువ్వంటే ఇష్టం నాకే. ఎవరా నువ్వు? లోపలికి వచ్చావు? మా ముద్దుని మాట్లాడిచ్చాక వచ్చినాను. మళ్ళీ అన్న వచ్చినాడు. నువ్వేం కంగారు పడుకోవద్దులే, కంగారు పడవద్దు, నేనున్నా. మళ్ళీ ఎవర్రా నువ్వు? నేను లేని చేసా, నా లవర్ ఇల్లే చేరినావు. సిలిండర్ బిగిమంటే వచ్చినాను. ఊరుకోవడమై నిండు సిలిండర్ తగిలించినాను దానికి. నువ్వు బిగించినావు, కానీ అది మళ్ళీ ఏమో లీకేజ్ అయింటే నేను వచ్చిన లీక్ అయిందని. లీకేజ్ అయిందా? లీకేజ్ అయితే నాకు చెప్పాలి కదా. నువ్వే నీకెట్లా చెప్పిందిరా? ఆ పిల్లకంటూ ఎవరు లేరు, దానికి పిలిచిండే వచ్చిన బిగించేకి. మొత్తం నా లవర్ అని ఆ ఊరంతా తెలుసు. నేను లేని చూసి నా లవర్ లైన్ వేసేకి వచ్చావరా నువ్వు? నేను అట్లా వాడు కాదా, నీ కళ్ళకి నేను ఎట్లా కనేస్తున్నా నేను? నువ్వు సిలిండర్ తగిలిచ్చాడు, లోపల తగిలేయాలా, ఇట్లా అగ్గలిచ్చుకుంటా నేనున్నానని చెప్పి నేను లేని చూసి నా లవర్ లైన్ వేసేకి వచ్చావా కొడక నువ్వు? ఏం చూడు కొట్టుకునేది వాళ్ళే ఇద్దరు బారాను. మళ్ళీ రా 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 మళ్ళా రేపు పొద్దున్న ఏమన్నా నేను రా రా. కాదా అసలు ఏం జరిగింది కొట్లాట? నాకు చెప్పు, ఏమైంది? నేను లేని టైం చూసుకొని నా లవర్ ఇంట్లోకి దూరి ఆ పాప నేర్పిస్తున్నాడు. అంటే నీ సొంత ఇల్లు ఏం కాదు ఇది? సొంత ఇల్లు కాదు, లవర్ ఇల్లు ఇది. నీ లవర్ ఇంట్లో కాదలే నా కొడక. ఏం గేర్లో ఎవరు ఉన్నారనుకున్నావా? సర్పంచ్ లేడు అనుకున్నావా? ఎట్లా దూరినావా ఆ లవర్ కొంపలోకి? ఏదో పిల్ల అగిసాట్లు పడతా అంటే పిలిచే తావలా పోతా అంటే గ్యాస్ లీక్ అయింది, కొంత వచ్చి సరి చేస్తారా అంటే ఏదో సరి చేసినాను ప్లగ్ పిన్. నువ్వు ప్లగ్ పిన్ సరి చేసాడు, లోపల 1 రూమ్ లో ఉండాలా. అమ్మాయిలకు ముద్దులు ఇచ్చుకుంటా హగ్గులు ఇచ్చుకుంటుంటా అవలే, దాన్ని కళ్ళారా చూసారా నేను? నేను అట్లా పని చేయమా, మీ మీద సిలిండర్ పని ఉంటే. ఏందబ్బా ఈ నాయలు ఇట్లా కొట్టున్నా సర్పంచ్ సార్? ఏంది నాయలు? కాదు ఎవరు కాదు, ఆమె మీకు పెండ్లాం కాదు, ఆమె కూడా మొబైల్ నీడ్స్ పెట్టిన ఆమె ఇటు వచ్చి అంటే ఒంటరి మహిళనా? ఇంక నేను చూసుకుంటా. మంచిడే తుప్పుడు పంచాయితే కాదురా. ఆ పాపని నువ్వు లవ్ చేస్తున్నావు, నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, ఏమి ఆ పాపతో ఏం లవ్ లేనిది? ఎట్లా లవ్? కాదన్నా, ఆ పాపకి ఎవరు లేరని ఇంటి బాడీ కట్టినాను, గ్యాస్ ఇప్పించినాను,
ఊర్లో నేను తోడుగా ఉన్నాను నా లవర్ అనుకుని. సర్పంచ్ ఇంటి బాడి కట్టాడంట. సరే సరేరా, ఇప్పుడు ఆ ఏదో ఆ బాబుకి ఎవరు లేరని ఏదో చూసుకుంటున్నాడు. నీకేళ్ళ నిమ్మ తెగలు పుట్టింది నా కొడక? హృదయం లేదా? ఏం మేము మనుషులు కదా? అంటే నువ్వు కూడా ఏమన్నా ఇంటి బాడి కట్టి చేస్తావా? కడతాం, నెల కడతాము. సిలిండర్ గ్యాస్ నేను తెచ్చేస్తా కొన్ని. పౌడర్ అది తెచ్చేసేది. వాడు కూడా ఏదో కట్టెలు ఏం నువ్వు ఒకటి ఏమన్నా కట్టుకొని వచ్చినావా? ఏమన్నా తాలిగిలు ఏమన్నా 4 మంది కట్టుకొని రిజిస్టర్ ఆఫీసులో ఏమన్నా సంతకాలు దిద్ది షీల్కి నేర్పించుకొని వచ్చినావా ఏమన్నా? వాడు మనసు ఉందంటే కడతాడంట్లే. కడతాడన్నా? పోనీ ఆ పాప వానికి చెప్పిందే ఏమని? కట్టమని సిలిండర్ డబ్బులు కట్టు, ఇంటి బాడి కట్టమని చెప్పిందే. నాకు చెప్పింది కానీ నేను కడుతున్నా. మధ్యలో కొంచెం అద్దెగా వాడు వచ్చినాడు. అదే మరి ఆ పాప ఏమన్నా నేను ఏమన్నా అడిగిందే? ఏమన్నా మనిషి అంటున్నాడు కదా, నువ్వు ఎందుకు మధ్యలో పానకంలో పుడకలాగా దూరుతావు వాళ్ళ పచ్చని సంసారాల్లో? కాదు సర్పంచ్, ఏం పౌడేనా మనిషి? మేము మనుషులు కదా? సరే నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమంటే ఆ పాపకి మొగుడు వదిలేసినాడా? మొగుడు వదిలేసినాడులే. సర్పంచ్ చెప్పలే నాకు మన ఊర్లో ఇట్లా పాప ఉందని. వాళ్ళు ఉంటే కొట్లాడుతూ ఉంటే మళ్ళీ చెప్దాంలే అనుకో, అంతట్లోనే వాళ్ళదే బయటపడా. ఇప్పుడు వాడు చెప్తా చూడండి రా, ఊరికి పెద్ద మనిషి ఎవరు? నువ్వే సర్పంచ్. ఎవరు? సర్పంచ్ కనుక ఇప్పటి నుంచి మీరు ఆ బాబు కోసం కొట్లాడుకొని ఒకడొకడు ఏమని చేసుకుంటే మన ఊరికి చెడ్డ పేరు వచ్చేదే సర్పంచ్ మీదకి. అవునవును, ఇంకా మనము పెద్దరాయుడు లాగా తీర్పు చెప్పాల్సిందే. ఎందుకంటే ఇట్లా కొట్లాడుకుంటుంటే ఆ బాబుకి మనశ్శాంతి ఉండదు, సర్పంచ్ మీదే వచ్చేది. కనుక సమస్య తీర్పు చెప్తాను అంటాడు, లెట్రిన్ కొంత తొక్కుంది. సరే నేను బాగా ఆలోచించి చెప్పేది తలకాయలో పెట్టుకోండి. బాగా ఆలోచించి మా పైన నిర్ణయం తీసుకొని మంచి చెప్ప. చూడు నేను ఏది చెప్పినా మన ఊరు మంచి కోసమే చెప్పేది. ఏం సర్పంచ్? సర్పంచ్ ఉండేదే దానికోసమే కదా మరి. సరే ఇప్పుడు ఊర్లో ఇప్పుడు ఆ పాప ఒంటరి మహిళ, ఆ పాప ఒంటరి మహిళ కనుక మీరందరూ ఆ కొంపకి కన్నం వేసే వరాలు చేస్తున్నారు. ఇదైతే పద్ధతి కాదు. నేను సర్పంచ్ ఉండేది ఎందుకు? ఇప్పుడు మన ఊర్లో ఇట్లాంటి వాళ్ళు ఏదైనా ఉన్నా వాళ్ళు బాగోగులు నేనే చూసుకోవాలా. మీ ఇద్దరు ఇట్లా కొట్లాడుకునే కాదు. నీకు పెళ్ళైంది కాదులే. పచ్చని సంసారాల్లో పచ్చి పులుసు పోసుకునే నా కొడకల్లారా, ఏం పిల్లలే మీకు నా కొడకల్లారా, ఏం ఈడొచ్చి ఏందిలే మీది? చూడండి, నువ్వు ఇప్పటి నుంచి ఆ బాబుకి ఇంటి బాడికి కట్టొద్దు, గ్యాస్ బిల్లు కట్టొద్దు, కరెంటు బిల్లు కట్టొద్దు. నువ్వు కూడా నీ వృధాల విషయం ఏదైనా ఉంటే ఏదైనా ఇంత అనాథకు భూ పెట్టు, లేదంటే ఏదైనా గుడి కన్నా ఇంత దానమి, లేదంటే సర్పంచ్ నిధికి నాకు ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఊరి కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెడతా. ఏ సర్పంచ్ కరెక్ట్లే. ఇంతవరకు ఎన్ని మంచి పని చేయలే, దండికి చేసినాడు. ఇప్పుడు కూడా ఏమి వినండి సర్పంచ్ మాట నేర్చుకోండి. చూడండి రా, ఆ బాబా ఇప్పుడు పంచాయతీ బోర్డుకి సంబంధము. పంచాయతీ బోర్డుకి రాజు ఎవరు? సర్పంచ్ నేను కనుక. మీరందరూ పోయి మీ పనులు చూసుకోండి, ఇంకేదన్నా ఉన్నా ఆ పాపని నేను చూసుకుంటాను. అట్లెట్లవుతుంది? నేను ప్రేమించిన పాపనే. ఏందబ్బా ఏది నోట్లు వేస్తుంది మంది? ఏం లేదు, అవన్నీ పట్టినాడు కదా ఇంటి బాడికి సిలిండర్, అవన్నీ అదంత బాధ ఉంటుంది. అట్లా కాదు, నీదేమన్నా ఇంతకుముందు ఏం జరిగిందో అది నీకు సంబంధమా? ఇప్పటి నుంచి ఈ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఎవరికి? సర్పంచ్ కి సంబంధమా? సర్పంచ్ మా ఇద్దరిని దొబ్బేద్దామని నువ్వు చూసుకుందామని ఏం మాట్లాడుతున్నా కొడకాలే? సర్పంచ్ పైన నిందలేస్తావా? ఆ పాపకి ఇంటి స్థలం ఇప్పిస్తా, ఇల్లు శాంక్షన్ చేపిస్తా, రేషన్ కార్డు ఇప్పిస్తా, భీమ్ ఇప్పిస్తా. ఎక్కువ తక్కువైతేలే నా కొడక ఒంటరి మహిళ పింఛన్ చేపిస్తాలే ఆ పిల్లకి. అదిరా నేను బాగా కోరుకునేది. మీరేం నా కొడుకులు లే, నీతి జాతి లేని నా కొడుకు. అన్ని వాళ్ళకేనా పథకాలు? మాకంటూ ఏం లేవా? మాకంటే మీరు సంసారం చేసుకునే నా కొడుకులు అయితే అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎవరు లేని ఆడపిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఊర్లో సర్పంచ్కి ఉంది. అన్ని ఇప్పియాల వాళ్ళకి, పథకాలు కూడా వాళ్ళకే ఉండేది. ఈ కూత బయట తెలిస్తే నా కొడుక జైల్లోకి ఎప్పిస్తాను నిన్నే. ఓలే నా కొడకలే, కొంపలో సంసారం చేసుకోలే నా కొడకల్లారా అంటే ఇట్లా ఒంటరి కొంపలు కన్నాలు పెడతాడు. గడ్డి పెట్టినావు వానికి బాగా గడ్డి పెట్టిన సర్పంచ్. ఇవన్నీ పథకాలు నేను చూసుకుంటా ఆ పాపని. ఇది అది మళ్ళా కాదురా, ఇప్పుడు ఆ పాప బాగుండాలని మీకు లేదలే నా కొడకల్లారా? బాగుండాలని నేను చూసుకుంటానని. వాడేమో అట్లా కూర్చారు, నువ్వేమో ఇట్లా కూర్చావు. కాదు, ఫస్ట్ నీ సంసారం చూసుకో అంటే ఈడొచ్చి నువ్వు పప్పురామే వ్యవహారాలు చేస్తావా? పప్పుడు నాకు రాము తప్పదు కదా.
మీరు ఒక పాపని హరాస్మెంట్ చేసి ఇబ్బందులకు గురి చేసి ఏమంటే అది చేస్తున్నారని ఒక్క కేసుకి రాసిచ్చినాను అనుకో, నేను బయటకు కూడా రాలేదు. సర్పంచ్ ఎట్లుంటాయి చెప్పింది. మరి పథకాలు ఇప్పేద్దా? వద్దులే సర్పంచ్, పో, పో. సర్పంచ్ ఏదా మీరే చూసుకోండి, పో. మీరే చూసుకోండి. అమ్మా చూడు, వీధి కుక్కల కన్నా అధ్వానంగా పడినారా. కాదు మొత్తానికి సర్పంచ్ ఇద్దరికి బాగా బుద్ధి చెప్తే అరే నువ్వు లోపల పోయి ఆ బాబుకి సర్పంచ్ ఉన్నాడు, అన్ని చూసుకుంటాడు, అంతా ఏది కావాలంటే అది చేస్తాను. ఏమంటే ఆ బాబు ఇంక ఇట్లాంటి వాళ్ళని నా కొడుకుని నమ్మద్దని చెప్పు. చెప్పి నీకు లెట్రిన్ కొంచెం చూపించుకో. కాదా నేను మరీ సాయంత్రం వస్తాను, అవి రెడీ పెట్టుకోమని చెప్పు ఆ బాబుకి. ఈ నా కొడుకుని ఇంకా ఆడ ఊరు బయటకు తరిమి వస్తా. రారులే వాళ్ళు. హలో ఫ్రెండ్స్, ఈ మధ్య మా సర్పంచ్ సీరియస్ బాగా సక్సెస్ చేస్తున్నారు. మా ఊర్లో కాదు కొన్ని చోట్ల జరిగే కథలు అన్నీ కూడా కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు, మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే ఇవి. అండ్ మా వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, నవ్వండి, నవ్వించండి. మరొక వీడియోతో మరీ కలుద్దాం, సరేనా? బాయ్.